హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి హార్ట్ టచింగ్ స్టోరీ అండి. మంచి ఎమోషన్స్ ఉన్నాయండి ఈ స్టోరీలో. తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. స్టోరీ పేరు వచ్చేసరికి కాలానికి బ్రేకులుంటే. రచించిన వారు కొత్తపల్లి రవికుమార్ గారు అండి. చాలా బాగా రాశారండి ఈ స్టోరీ చదువుతుంటే నాకు ఒక సినిమా స్టోరీలా అనిపించింది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. అసలే చలికాలం. రాత్రి 11 గంటలు అయ్యింది. చిమ్మ చీకటి, ఎముకలు కురికే చలి. అర్జెంటుగా ఫోన్ రావడంతో ఉన్న ఫలానా ఈ నిశిరాత్రిలో బయలుదేరాను. జర్కిన్ వేసుకున్నా చలి ఆగట్లేదు. వయసు మీద పడింది. ఏమో చలిలో అడుగు సాఫీగా పడడం లేదు. దీపు ఫోన్ చేసి విషయం చెప్పిన దగ్గర నుండి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎంత త్వరగా అక్కడికి వెళ్దామా అని ఈ ముసలి హృదయం కొట్టుకుంటుంది. బస్టాండ్కు వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళే బస్సు మరో 15 నిమిషాల్లో ఉందన్నారు. రాజమండ్రి బస్సులు ఆగే చోటికి వెళ్ళి కూర్చున్నాను. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది. 20 నిమిషాలు దాటిన తర్వాత బస్సు వచ్చింది. నాకు రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్నాను. 10 నిమిషాల్లో బస్సు కదిలింది. పాపం పసిపిల్ల దీపు ఒక్కతే అక్కడ ఎంత తల్లడిల్లిపోతుందో. ఎవరైనా సాయానికి వచ్చారో లేదో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. గతం కళ్ళ ముందు 70mm సినిమాలా కనిపించింది. ఆ రోజు ఇల్లంతా సందడిగా ఉంది. అందరం కలిసి మా అబ్బాయి నందు పెళ్లిచూపులకు అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. అక్కడికి చేరుకోగానే సాదరంగా అందరినీ ఆహ్వానించాడు ఆ పిల్ల తండ్రి. ఇంద్రభవనంలా లేకపోయినా బాగుందనిపించింది ఆ ఇల్లు. 2 బెడ్రూమ్లు, కిచెను, ఒక పెద్ద హాలు, విశాలమైన పూజ గది, అన్ని సదుపాయాలతో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు అది. ఇంటికి ముందు గార్డెన్లో రకరకాల మొక్కల మధ్య సేద తీరడానికి చక్కటి ఉయ్యాల. ఇల్లంతా చూసి వచ్చాక హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాం. తినడానికి అవి ఇవి ఇచ్చినా పెద్దగా ముట్టుకోలేదు. కతికితే అతకదని. కొద్దిసేపటికి అమ్మాయిని తీసుకొచ్చారు. మరీ అందగత్త కాకపోయినా చూడగానే బాగుంది అనిపించింది. మా వాడికి ఈడు జోడు బాగా కుదిరింది అనిపించింది. తలెత్తి అమ్మాయిని చూడరా అన్నాను ఆర్డర్ వేసినట్టుగా. వాడు ముభావంగా తలెత్తి ఒకసారి చూసి వెంటనే తలదించుకున్నాడు. పెళ్లి చూపులు అంటే సిగ్గుపడుతున్నాడు అనుకున్నాను. పెళ్లి చూపుల తంతు అయిపోగానే త్వరలో కబురు చేస్తామని చెప్పి ఇంటికి బయలుదేరాం. మర్నాడు నా భార్య ఇందిరని, నందును కూర్చోపెట్టి ఆ అమ్మాయి గురించి, ఆ సంబంధం గురించి వివరంగా అడిగాను. పెళ్ళంటే ఏదో టికెట్ కొనుక్కొని సినిమా చూసి టాక్ చెప్పినంత ఈజీ కాదు. పెళ్ళనే రైలు ఎక్కితే లైఫ్ లాంగ్ ట్రావెల్ చెయ్యాలి. నన్ను నమ్మి అన్నీ వదిలేసి వచ్చిన ఆ అమ్మాయిని కష్టం వచ్చినా నష్టం వచ్చినా కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ ఫంక్షన్లో అయినా పార్టీలో అయినా నీ భార్యను తీసుకెళ్ళాలి. ఎవరికైనా నా భార్య అని పరిచయం చెయ్యాలి. రేపొద్దున ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాంరా అని నీకు ఏ రోజు అనిపించకూడదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. మాకైతే ఆ అమ్మాయి నచ్చింది. ఫైనల్ డెసిషన్ నీదే అని వివరంగా స్పష్టంగా చెప్పాను. వాడు నేను చెప్పినదంతా విని ముక్తసరిగా మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా పెళ్ళంటే సిగ్గుపడుతున్నాడు అనుకున్నాను. అబ్బాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పిల్ల తండ్రికి ఫోన్ చేసి, బావగారు వచ్చే గురువారం మంచి రోజు, మిగతా సంగతులు మాట్లాడుకోవడానికి రండి అని చెప్పాను. గురువారం వచ్చాడు మాట్లాడుకోవడానికి. నా గురించి నేను చెప్పుకొచ్చాను. నేను రైల్వేలో రీజనల్ మేనేజర్ స్థాయిలో రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుక్కి ఆ జాబ్ ఇచ్చారు. నేను సర్వీస్లో ఉండగానే 4 ఇళ్ళు కట్టాను. కొంత డబ్బు బ్యాంకులో వేసుకున్నాను. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నా ఆస్తి అంతా వాడిదే. ఇక మీ అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారో మీ ఇష్టం అన్నాను.
దానికి బదులుగా ఆయన, బావగారు మీకు తెలియనిదేం లేదు కదా. కాదు, నేను గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్గా చేసి రిటైర్డ్ అయ్యాను. మీరు మొన్న చూసిన ఇల్లు కాక ఇంకొక ఫ్లాట్ ఉంది. నాకు ఒక్కతే కూతురు. పెళ్ళయ్యాక ఆ ఫ్లాట్ అమ్మాయి పేరు మీద రాసేస్తాను. 5 లక్షలు క్యాష్ ఇస్తాను. పెళ్ళి బాగా చేస్తాను అని చెప్పాడు. పిల్ల నచ్చింది. ఒక్కతే అమ్మాయి. వాళ్ళకున్నది ఏదైనా ఆ పిల్లకే. ఇక కానుకల బేరాలు ఎందుకని సరే అన్నాను. మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశాను. ఆయన వచ్చిన దగ్గర నుండి నేను గమనించిన విషయం ఏమిటంటే, వచ్చిన వారికి అడిగిన వెంటనే అన్ని అవసరాలు తీరుస్తున్న మా లక్ష్మిని ఆయన గమనించడం. భోజనం చేస్తున్నప్పుడు, ఎవరండి ఆ అమ్మాయి అంత చలాకీగా పనులు చేస్తుంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అడిగాడు. తను నా ఫ్రెండ్ కూతురు లక్ష్మి. ఈ మధ్యే తన తల్లిదండ్రులను ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకుంది. ఇంటి పనులకు ఆసరాగా ఉంటుందని నేనే తీసుకువచ్చాను అని చెప్పాను. నా మాటలను అనుమానంగానే ఒప్పుకున్నాడు అనిపించింది. తన పిల్లను కోడలిగా పంపించే ఇంట్లో పెళ్ళి కాని ఈడొచ్చిన అమ్మాయి ఉంటే ఎవరికి మాత్రం అనుమానం రాకుండా ఉంటుంది? పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడం, శుభలేఖలు వేయించడం, ఆ శుభలేఖలు పంచడం చకచకా జరిగిపోయాయి. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాడు మా వియ్యంకుడు. పెళ్ళికి వచ్చిన వారందరూ మంచి ఇంటికి అల్లుడు అయ్యావు అన్నారు మా నందుని. అందరి ప్రశంసల్ని ముక్తసరి నవ్వుతో సరిపెట్టుకున్నాడు నందు. పెళ్ళి పనులన్నీ సద్దుమణిగిన తర్వాత రోజు భోజనం చేసి పెరట్లో మంచం వేసుకుని పడుకొని లక్ష్మి గురించి ఆలోచించసాగాను. సరిగ్గా 6 నెలల క్రితం నేను ఆఫీస్ ముగించుకొని రాత్రి 10:30కు ఇంటికి బయలుదేరాను. రైలు పట్టాల పక్క నుంచి వెళ్తే ఇంటికి త్వరగా చేరుకోగలను. రాత్రి వేళ లేటు అయిన ప్రతిసారి ఆ దారెమ్మటే వెళ్తాను. ఆ రోజు కూడా అలాగే వెళ్తున్నాను. దూరంగా ఎవరో రైలు పట్టాల మధ్యలో రైలుకు ఎదురుగా పరిగెడుతున్నట్లు కనిపించింది. సాటి మనిషిని కాపాడదామనే సానుభూతితో బండి ఆపి ఆ మనిషి పరిగెత్తిన వైపే తనకన్నా వేగంగా పరిగెత్తి వెళ్ళి పట్టుకొని షాక్ తిన్నాను. నేను పట్టుకున్నది ఆడమనిషిని. మరి ఆమెకి 25 ఏళ్లుంటాయి. పాలరాతి శిల్పంలా ఎంతో అందంగా ఉంది. గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతున్న నన్ను విదిలించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కోపం వచ్చి చెంప మీద గట్టిగా ఒకటి కొట్టాను. ఆ దెబ్బకు విదిలించుకోవడం ఆపి నాకేసి చూసి ఏడవసాగింది. జాలేసింది. పక్కకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడిగాను. ఆ అమ్మాయి చేసే సైగలను బట్టి మూగదని అర్థమైంది. దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడతారంటారు. అది ఖచ్చితంగా నిజమే అనిపించింది ఆ అమ్మాయిని చూశాక. జోబిలో ఉన్న పేపరు, పెన్ను ఇచ్చి తన బాధ ఏంటో రాసిమ్మన్నా. సార్, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఆప్త బంధువులా అనిపించి నా గురించి చెబుతున్నా. నా పేరు లక్ష్మి. మాది రాజమండ్రి. రీసెంట్గా ఒక రోడ్డు ప్రమాదంలో నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న ఒక ఇల్లే నా ఆస్తి. తల్లిదండ్రులను పోగొట్టుకున్నా ధైర్యంగా బతుకుదామనుకున్నాను. కానీ సర్వస్వం అర్పించి నా వాడు అని నమ్మిన వ్యక్తి పెళ్ళి అనేటప్పటికీ ముఖం చాటేశాడు. నా మూగతనాన్ని ఎత్తి చూపుతూ ఆ లోపం పెళ్ళికి అడ్డం అన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, నేను ఎందుకు బతకాలి? తను రాసింది చదివిన తర్వాత నా కళ్ళు తడిబారాయి. చూడమ్మా, జీవితం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. ఊపిరి ఉన్నంత కాలం బతికి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. కానీ పిరికితనంతో అర్ధాంతరంగా ముగించకూడదు. ఈ లోకంలో ఏ మనిషికి సమస్యలు లేవు. డబ్బు లేని వాడికి పేదరికం సమస్య, కోటీశ్వరుడికి ఆ ఆస్తిని కాపాడుకోవాలనే సమస్య, చదువుకునే పిల్లాడికి ర్యాంక్ వస్తుందా లేదా అనే సమస్య, పాలు తాగే పాపాయికి అమ్మ తనను
ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందోనని సమస్య. అసలు ప్రపంచంలో సమస్య లేని మనిషే లేడు. ఇంకా చెప్పాలంటే సమస్య లేని ప్రాణే లేదు. ఈ సమస్యలకు చావు ఒకటే సమాధానమైతే ప్రపంచంలో ఎవరూ మిగలరు. కాబట్టి నా మాట విను, ఉండి సాధించు అని ఆమెలో ధైర్యాన్ని నింపి, ఇంకెప్పుడు ఇలాంటి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోనని నా చేతిలో ఒట్టు వేయించుకొని ఇంటికి తీసుకెళ్ళాను. ఇంట్లోకి రాగానే బెడ్రూమ్లో బెడ్ పైన జీవోత్సవంలా పడి ఉన్న నా భార్యను చూసి, ఏంటి అంకుల్, ఆంటీకి ఏమైంది అని పేపర్ పైన రాసి అడిగింది. దానికి నేను, తను 4 ఏళ్ల నుంచి ఈ దీనావస్థలోనే ఉంది. తనకి బోన్ మ్యారో డ్రై అయ్యింది. రక్తంలో ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా డౌన్ అయ్యాయి. ప్రతిరోజు రక్తం ఎక్కించాలి. దానికి పర్మనెంట్ క్యూర్ లేదన్నారు డాక్టర్లు. రోజు రోజుకు వీక్ అయిపోతుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూసి చనిపోవాలని ఒకే ఒక్క కోరికతో బతుకుతుంది. నీకు చెప్పనే లేదు కదా, మాకు ఒక్క కొడుకు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండడంలో మా అక్క దగ్గర ఉంచి చదివిస్తున్నాము. ఒక్కడే కొడుకు కావడంతో బాగా గారాబం చేసింది. అందుకే చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరగా తిరగడంతో చదువు సరిగ్గా అబ్బలేదు. ఏదో నేను కొంచెం కఠినంగా ఉండటంతో డిగ్రీ వరకు లాక్కొచ్చాడు. ఎలాగో వాడికి గవర్నమెంట్ జాబ్ రాదు. అందుకే డిగ్రీ అయిందనిపిస్తే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నా జాబ్ వాడికి ఇద్దామని చూస్తున్నాము. అయినా ఇంట్లోకి రాగానే మా సమస్యలు చెప్పి నిన్ను విసిగిస్తున్నాను అంటూ పైన గెస్ట్ రూమ్ చూపించి ఫ్రెషప్ అయి పడుకోమని చెప్పి మా బెడ్రూమ్లోకి వచ్చాను. ఎవరా అమ్మాయి అని అడిగింది ఇందిర. జరిగిన కథంతా క్లుప్తంగా చెప్పాను. మంచి పని చేశారు. ఆ అమ్మాయి సమస్య తీరేదాకా మనకు కూడా ఆసరాగా ఉంటుంది అంది. ఇందిర అన్నట్టుగానే బాగా ఆసరాగా ఉంటుంది లక్ష్మి. వద్దన్న అన్ని పనుల్లో సాయం చేస్తుంది. పెళ్ళైన 4 రోజులకు అబ్బాయిని అమ్మాయిని మా ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళారు అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయ్యింది. ఈ హడావిడిలో లక్ష్మి గురించి మర్చిపోయాను. లక్ష్మి లక్ష్మి అని గట్టిగా అరిచాను. రాలేదు. ఎందుకు రాలేదని తన రూమ్కి వెళ్ళి చూశాను. తను ఆ రూమ్లో లేదు. టీపాయ్ పైన పేపర్ వెయిట్ కింద ఒక పేపర్ గాలికి రెపరెపలాడుతూ నా కంట పడింది. తీసి చదివా. అంకుల్, మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మీకు చెప్పకూడదు అనుకున్నాను. కానీ నాకు పునర్జన్మని ఇచ్చిన విధాత మీరు. అందుకే నా అంతరాత్మ ఊరుకోక ఈ లెటర్ రాస్తున్నాను. నేను వచ్చి ఇన్ని రోజులైనా మీ అబ్బాయి గురించి అడగలేదు, చూడలేదు. పెళ్లి చూపుల ముందు రోజు వచ్చిన మీ అబ్బాయిని చూసి షాక్ అయ్యా. నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది మరెవరో కాదు, మీ అబ్బాయే. నేను ఆ రోజే మీకు చెబుదామనుకున్నాను. కానీ కొడుకు పెళ్లి చూసి తనువు చాలించాలని ఆంటీ కోరిక నా కళ్ళ ముందు కదలాడింది. ఆంటీకున్న సమస్య పెద్ద సమస్యగా ఉన్నా మీకు ఈ విషయం చెప్పి మరిన్ని కొత్త సమస్యలు తీసుకురావడానికి నా మనసు అంగీకరించలేదు. కొడుకు పెళ్లి జరుగుతుందన్న ఆనందం మీలోనూ ఆంటీలోనూ కనపడింది. ఆ ఆనందాన్ని శాశ్వతంగా మీకు ఉంచాలని ఆ రోజు మీకు చెప్పలేదు. పెళ్ళయ్యే వరకు నేను ఇల్లు వదిలి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకంటే పెళ్లి పనులు మానేసి నా గురించి ఆలోచిస్తారని. అందుకే పెళ్లి పనుల్లో చలాకీగా పాల్గొన్నాను, ఎవరికీ అనుమానం రాకుండా. ఈరోజు నేను ఇల్లు వదిలే టైం వచ్చింది, అందుకే వెళ్తున్నాను. భయపడకండి, నేనేమీ ఆత్మహత్య చేసుకోను. మీరు నింపిన ధైర్యంతో మా ఊరికి వెళ్తున్నాను. ఏ రోజు మీకు కానీ మీ అబ్బాయికి కానీ అడ్డురాను. ఎందుకంటే ఈ తక్కువ కాలంలోనే నన్ను ఒక కూతురు కన్నా ఎక్కువగా చూశారు. నాకు మీరు ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ పిచ్చి లక్ష్మిని చూడాలనిపిస్తే ఒక్కసారి వచ్చి చూడండి. బాయ్ అంకుల్.
ఆ లెటర్ చదివి అలానే కూలబడిపోయాను. నోట మాట రాలేదు. తేరుకున్నాక నందు చెంపలు వాయించి ఎందుకిలా చేశావని నిలదీయాలనుకున్నాను. కానీ కొత్తగా ఇంటికి వచ్చిన కోడలి ముందు ఇంటి పరువు ఎలా దిగజార్చగలను? ఉన్న ఫలానా రాజమండ్రి బయలుదేరి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే లక్ష్మి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోయాను. అయినా సరే ఎలాగైనా తనతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకెళ్తామని నిశ్చయించుకొని, తల్లి నన్ను క్షమించమ్మా, నిన్నీ స్థితికి తీసుకొచ్చింది నా కొడుకు అని తెలిసి కూడా వాడిని ఖండాలుగా నరకలేకపోయానమ్మా. మేము కనీ పెంచి పెద్దవాడిని చేసింది ఒక రాక్షసుడిని అని తెలుసుకోలేకపోయానమ్మా. అసలు నువ్వు ఆ రోజే ఆ తప్పు చేసింది మావాడేనని చెప్పి ఉంటే వాడి మెడలు వంచైనా మీ పెళ్ళి చేసేవాడిని. ఎందుకింత పని చేశావమ్మా? నా పరువు పోకూడదని ఈ విషయం దాచావమ్మా? ఆడదానికి భూదేవంతా ఓర్పు ఉంటుందంటారు. కానీ మనుషుల భారం పెరగటంతో ఆ భూదేవి కూడా ఓర్పు నశించి భూకంపాల రూపంలో తన అసహనాన్ని వెళ్ళగక్కుతుంది. నువ్వు భూదేవి కన్నా గొప్పదానివి తల్లి. కాలానికి బ్రేకులు గనక ఉంటే ఎంత బాగుండేది తల్లి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో రామ్మ, అందరికీ నచ్చచెప్పి నా ఇంటికి తీసుకెళ్తాను రామ్మ అన్నాను. కానీ లక్ష్మి నన్ను వారించి ఒక పేపర్ పైన, అంకుల్, నేను గొప్ప త్యాగం చేశాననుకోవట్లేదు. అయినా ఇప్పుడు నన్ను ఇంటికి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అక్కడున్న మనుషులకి నన్ను ఏమని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు? ఇదిగో నీ సవతిని తీసుకొచ్చానని మీ కోడలికి పరిచయం చేస్తారా? తన కడుపులో పెరుగుతున్నది కన్ను మిన్ను కానక నువ్వు చేసిన పాపమేనని మీ కొడుకుతో చెప్తారా? నీ కొడుకు రాక్షసుడు కంటే క్రూరంగా అనుభవించి వాడి వదిలేసిన వస్తువు ఈ అమ్మాయని ఆంటీకి నన్ను చూపించగలరా? చెప్పేదాన్ని అయితే ఆ రోజే చెప్పి మీ అబ్బాయి పెళ్ళి కాకుండా ఆపేదాన్ని. కానీ మీ పరువు కాపాడదామని ఆ రోజు ఆగాను. ఇప్పుడు ఆగుతున్నాను, ఎప్పటికీ ఆగుతాను. ఈ మూగదాని జీవితం ఇలా అంతం అవ్వాల్సిందే. నా మీద ఎంత మాత్రం ప్రేమున్నా ఇంక నన్ను బలవంత పెట్టకండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని రాసింది. వయసులో చిన్నదైన కొండంత సంస్కారాన్ని నింపుకుందని మనసులోనే లక్ష్మికి పాదాభివందనం చేశాను. ఇది జరిగి 12 ఏళ్ళయ్యింది. ఆ రోజు నుండి లక్ష్మీ బాగోగులు ఒక తండ్రిగా నేనే చూసుకుంటున్నాను. నందుతో మానేశాను. అదే నేను వాడికి విధించే శిక్ష అనుకున్నాను. మాట్లాడడం లేదని నందు కోడలు ఎన్నిసార్లు అడిగినా వేరే కారణం చెప్పి దాట వేసుకుంటూ వస్తున్నాను. కొడుకు కోడలు దగ్గర ఉంటూనే లక్ష్మి దగ్గరకు వెళ్ళి వస్తున్నాను. ఎవరేమి అడిగినా, ఎక్కడికి వెళ్తున్నారని అడిగినా లక్ష్మి గురించి చెప్పలేదు. కాలగమనంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెళ్ళైన ఏడాదికి ఇందిర నన్ను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను ఎక్కువగా నా గదికే పరిమితమయ్యాను. నా కోడలు నన్ను బాగా చూసుకుంటుంది. కాఫీ, టిఫిన్, ఆఖరికి భోజనం కూడా నా రూమ్కే తీసుకువచ్చి పెడుతుంది. ఇన్నేళ్ళైనా పిల్లలు లేని తను నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటుంది. నా పెంపకంలో రాక్షసుడిలా మారిన మనిషికి తోడుగా వచ్చిన కోడలు మాత్రం దేవతే. సార్, రాజమండ్రి వచ్చింది సార్, మీరు దిగవలసిన స్టేషన్ ఇదే అని తట్టి లేపాడు కండక్టర్. ఆలోచనలలో అసలు టైం తెలియలేదు. వాచి కేసు చూశాను. తెల్లవారుజాము 4:30 అయ్యింది. కాళ్ళు సహకరించకపోయినా పరుగులాంటి నడకతో లక్ష్మి ఇంటికి చేరాను. లక్ష్మి శవం పక్కనే కూర్చొని ఏడుస్తున్న నా మనవరాలు దీపు నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చి నన్ను వాటేసుకొని బోరుమంది. అమ్మ చనిపోయింది అంటున్నారు, అమ్మ ఇక రాదా? చెప్పు తాత అని ఏడుస్తూ అడుగుతున్న ఆ చెట్టి తల్లికి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు. బాధతో ఈ ముసలి గుండె బరువెక్కిన మిగిలిన కార్యక్రమం చూడాలి కదా. పాపం చుట్టుపక్కల వాళ్ళు అప్పటికే
కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఈమె బంధువులు ఎవరు, ఈవిడ పేరేమిటి, ఎప్పుడు చనిపోయింది అని పోలీసులు వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతుంటే బాధలో నా నోరు పెగలలేదు. అయినా ధైర్యం తెచ్చుకుని సమాధానం చెప్పే లోపల, సార్, ఆవిడ మా అక్క, ఆయన మా మామగారు. మా అక్క పేరు లక్ష్మి. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతుంది. నిన్న రాత్రి చనిపోయింది. ఇదిగోండి రిపోర్ట్స్ అని వెనకాలే వచ్చిన నా కోడలు పోలీసులకు అన్నీ వివరించింది. నేను ఆశ్చర్యపోయా. నా కోడలికి లక్ష్మి కానీ ఈ ఇల్లు కానీ ఎలా తెలుసా అని. ఫార్మాలిటీస్ అన్నీ అయిన తర్వాత లక్ష్మీ దహనానికి తీసుకెళ్తుంటే బాధ ఆపుకోలేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను. సర్వం కోల్పోయినట్లు అనిపించింది. దీనినే శ్మశాన వైరాగ్యం అంటారేమో. నా చేతులతోనే దహనం చేశాను. పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదు అనుకున్నాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత నా కోడలిని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా అని అడిగాను. నా కోడలు చెప్పడం ఆరంభించింది. అర్ధరాత్రి మెలకువ వచ్చి మంచినీళ్ళు తాగి మీ రూమ్కేసి చూశాను. లైట్ వెలుగుతుంది. లైట్ ఆపలేదేమోనని మీ రూంలోకి వచ్చాను. మీరు లేరు. బాత్రూమ్ తలుపు తెరిచే ఉంది. ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేరు. భయమేసింది. మళ్ళా మీ రూంలోకి వచ్చి కూర్చున్నాను. తప్పని తెలిసిన మీ డైరీ తీసి చదివాను. అక్క గురించి మొత్తం తెలుసుకున్నాను. ఇక్కడికే వస్తారు అనుకుని రాత్రికి రాత్రి కారులో బయలుదేరి వచ్చాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది మామయ్య. ఇన్నాళ్ళు ఒక పశువుతో కాపురం చేశానని నేను మిమ్మల్ని కూడా అనుమానించాను. ఊరెళ్ళి ఫ్రెండును కలిసి వస్తానని చెప్పినప్పుడల్లా నన్ను క్షమించండి మామయ్య. ఇంతటి బాధను ఒక్కరే ఎలా భరించారు? ఇక ఈ బాధ నాకు కూడా పంచండి మామయ్య. ఆయన చేసిన పాపానికి దేవుడు మాకు ఈ జన్మలోనే శిక్ష వేశాడు, పిల్లల్ని ఇవ్వకుండా. కానీ నేను గొడ్రాలని కాదు మామయ్య. దీపుని నాకు కూతురుగా ఇచ్చారు ఆ దేవుడు. దీపుని ఇంటికి తీసుకెళ్ళి ఆయన కళ్ళ ముందే అక్క రూపాన్ని పెంచుతాను అంది. కోడలిని ఆడిపోసుకునే అత్తగారు, నిప్పంటించి చంపే ఆడపడుచులు ఉన్న ఈ రోజుల్లో ఆడదానికి ఆడదే శత్రువు అంటూ సీరియల్స్లో, కథలలో క్యారెక్టర్లు సృష్టిస్తున్న ఈ రోజుల్లో నా కోడల్ని చూసి గర్వంగా అనిపించింది. సెటిల్మెంట్లన్నీ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి ముగ్గురం బయలుదేరాం కారులో. నా కొడుక్కి గుణపాఠం నేర్పుతామన్న ఆత్మ సంతృప్తితో. విన్నారు కదండి, స్టోరీ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది కదండి. స్టోరీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ స్టోరీని షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక మంచి, మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి ఇది. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. హార్ట్ టచింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, ఎమోషనల్ స్టోరీస్ అన్నీ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడండి, చాలా బాగుంటాయండి. ఈ స్టోరీ తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.